హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటాను ఎప్పుడు. మా ఇంట్లో అయితే సమ్మర్ హాలిడేస్ అందరైతే స్టార్ట్ అయిపోయింది. మరి మీ ఇంట్లో మీ సమ్మర్ హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఫన్నీగా ఎంజాయ్గా ఉంటుంది. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే చాలా ఎంజాయ్గా అనిపించేది, కానీ ఇప్పుడైతే భయమేస్తుంది వీళ్ళు ఎక్కడ కొట్టుకుంటారో ఏం విరగొట్టుకుంటారో అని చెప్పి. నేనైతే హాలిడేస్కి మా ఇంటికి వచ్చాను. అంటే నాకు కాదు హాలిడేస్, మా పిల్లలకి. కాకపోతే ఒంటరిగా పంపించడం ఇష్టం లేక నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేద్దామని అయితే వచ్చాను. మా ఇంటి ముందుకి ముగ్గు వచ్చింది, మా అమ్మ అయితే ముగ్గు తీసుకుంటుంది. కానీ మా ఇంటి దగ్గర సమ్మర్ హాలిడేస్ అంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి. అసలు గేమ్ ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. వీళ్ళు ఏం గేమ్ స్టార్ట్ చేసినా గోల మాత్రం తప్పదు, అరుస్తూనే ఉంటారు. బర్త్డేకి మిగిలిన బెలూన్స్ ఉంటే మా వదిన మా పిల్లలకి ఇచ్చింది, వాళ్ళైతే గేమ్ స్టార్ట్ చేశారు. అదేనండి, బెలూన్స్ కాళ్ళు కట్టుకొని ఒకరు బెలూన్ ఒకరు పగలు కొట్టుకోవడం అంట. ఆ బెలూన్ చూడడానికి చాలాసేపు అయితే పట్టింది, కానీ వీళ్ళు బెలూన్స్ పగలు కొట్టుకోవడానికి మాత్రం ఒక 5 సెకండ్లు కూడా పట్టలేదు, టకా పగలు కొట్టుకున్నారు. హలో గాయ్స్, వీళ్ళు ఏదో ఆట ఆడుతున్నారంట, నోట్లో నీళ్లు పోసుకొని నవ్వించుకునే ఆట. లైన్లో నిలబడండి మంచిగా. గేమ్ లాగా ఆడ. వాడేంది అక్కడే పోయిండు? ఆడికి పోవాలా? నవ్విస్తాను కింద నవ్వికూడదా? వీళ్ళు గేమ్ స్టార్ట్ చేయకముందే నవ్వుతున్నారు. ఇక గేమ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని అట్లా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఇదే ఫన్గా ఉంటుంది. అసలు గేమ్ ఎలా ఉంటుందో, అసలు ఎలా నవ్విస్తారో తెలీదు. వీళ్ళ ఆట ఏమో కానీ 10 సార్లు పోసుకుంటారు నీళ్ళు. లేరా ఏమంటారా? నవ్విరా. ఆడ చూడండి, వాడికెళ్ళా చూడండి. మింగురు అవసరం అయితే. హేమంత్ గడి పిత్తితే వచ్చింది స్మెల్ అంతెంత రాలేదురా. హేమంత్ దగ్గర పండు అవుట్. టచ్ చేయొద్దు. జోక్ చేయరా? ఏమైనా జోక్ చేయరా? బాత్రూమ్ ఏంటి బాబా అన్న ఇంకోసారి బాత్రూమ్ ఇంకిద్దరు ఉన్నారు. కొంపదీసి లక్కీగా నీళ్ళు మింగిండా? టచ్ చేయొద్దు. హేమంత్ గారికి నవ్వడం రావట్లే. నెక్స్ట్ వేరే వాళ్ళు ఆడదురు. గీత మీదే ఉండాలి. హేమంత్ గారు నవ్విరు అట్లా. మా ఇద్దరు రోజులు కూర్చొని పూలు కట్టుకుంటాం. సమ్మర్ అనగానే అందరికి గుర్తొచ్చే పూలు మల్లెపూలు. సమ్మర్ అనగానే గుర్తొచ్చే మ్యాంగో గుర్తురాదా? మ్యాంగో కూడా గుర్తొచ్చింది. ఇలా ఆడుతున్నప్పుడు మా చిన్నోడికి పొర కూడా పోయింది, కాసేపు అయితే ఇబ్బంది పడ్డాడు. ఏం కాదులే, కానీ వీళ్ళు ఇవన్నీ ఎందుకు లెక్క చేస్తారు చెప్పండి. ఆట మాత్రం అలాగే కంటిన్యూ చేశారు. క్యాచ్ ఆడుకోరాదండి మంచిగా. ఓకే అండి, బాయ్. వీళ్ళ ఆటలు అయితే ఇప్పుడు అయిపోయాయి కాదు, మా వదిన వాళ్ళు పూలు కట్టడం మాత్రం అయిపోయింది. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.